హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మా ఇంద్రధనస్సు. చిన్న చిన్న టిప్స్, హౌస్ వైఫ్కి యూస్ అయ్యేవి, వెయిట్ లాస్కి యూస్ అయ్యేవి, ఇటువంటివి చెప్పుకుంటూ కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ మన ఇంట్లోనే ఆరోగ్యకరంగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. మనం జిమ్స్కి పారిపోవాల్సిన అవసరం లేదు. హెల్దీ ఫుడ్, హెల్దీ లైఫ్ స్టైల్ మనకి అందుబాటులో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు అన్నీ కూడా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఏమైనా ఒక్కటైనా సరే ఉపయోగపడితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా అయితే మనం రైస్ ఈ సమ్మర్ వస్తుంది కదండి. రైస్ కుక్ చేసేటప్పుడు రైస్ పాడైపోతుంది. పాడైంది అంటే ఆ రైస్ చాలా మంచిదన్నమాట. అలా పాడవకుండా ఉండాలి అంటే మనం వండేటప్పుడే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఒక్క చిటికెడు సాల్ట్ వేసామనుకోండి, రైస్ పాడవకుండా ఉంటుంది. ఇక్కడ నేనైతే కొన్ని గ్రాసరీస్ అయితే తెప్పించానండి. పప్పులు అవన్నీ కూడా నేనైతే తెప్పించే వాటిల్లోనే కొంచెం చూస్ చేసుకుంటూ ఉంటానన్నమాట. అంటే మనం డైలీ కూడా ఎక్కువ బాదం అటువంటివన్నీ తినలేం కదా. అందుకని నేను ప్రోటీన్ ఎక్కువగా ఉండేలాగా సోయా చంక్స్ తెప్పిస్తాను. అదేవిధంగా బఠానీలు, కొమ్ము శనగలు ఇటువంటివన్నీ కూడా తెప్పిస్తానండి. ప్రోటీన్ ఎక్కువ ఉండేలా చూసుకుంటాను, పిండి పదార్థాలు తక్కువ ఉండేలా చూసుకుంటాను. ఇలా చూసుకోవడం వల్ల మనకి వెయిట్ లాస్ చాలా ఈజీగా అయిపోవచ్చండి. మనం రెగ్యులర్గా తినే వాటిలోనే కొంచెం కర్రీ అడిషనల్గా వండుకున్నాం అనుకోండి, మనం చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అవన్నీ కూడా టిప్స్ తెలుసుకుందాము. అదేవిధంగా హౌస్ వైఫ్కి యూస్ అయ్యేవన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ముందుగా అయితే నేను అన్నం అయితే ఇలా వారుస్తానండి. ఎందుకంటే ఇలా వారిస్తే మనకి చక్కగా పొడి పళ్ళాడుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఆ గెంజిలో కూడా మనకి బి కాంప్లెక్స్ ఉంటుంది. అది పిల్లలకి ఇచ్చామనుకోండి, వేడిగా ఉన్నప్పుడే కొంచెం నిమ్మకాయ వేసి, వాళ్ళకి కాళ్ళు అవి నొప్పులు వస్తున్నాయి అంటారు కదా, కాలేజ్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి, అటువంటివి ఏవి లేకుండా ఉంటాయన్నమాట. మనం ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ ఇస్తూ కూడా మనం ఇలా వేడి గెంజి కూడా ఇస్తే పిల్లలకి చాలా మంచిది. ఏమైనా గ్రాసరీస్ అన్నీ కూడా ఫిల్ చేసుకొని నేను ఎక్కువగా ఉన్నవి ప్యాకెట్స్లోవి ఇలా బాస్కెట్లో అయితే పెట్టేసుకుంటానమాట. తర్వాత కౌంటర్ టాప్ అంతా వెంటనే క్లీన్ చేస్తాను. ఇలా బెల్లం లడ్డూలు, నువ్వుల లడ్డూలు ఇటువంటివన్నీ కూడా చేసి పిల్లలకైతే పెడుతూ ఉంటాను. నేను ఎక్కువగా ప్లాస్టిక్ కంటైనర్స్ అయితే చాలా వరకు చాలా తక్కువండి. చింతపండు ఇటువంటి వాటికే వాడుతూ ఉంటానన్నమాట. చాలా వరకు గ్లాస్ కంటైనర్స్కి అయితే చేంజ్ అయిపోయాను. మనమైతే వాడకంలోని ప్లాస్టిక్ కంటైనర్స్ అన్నీ కూడా తగ్గించామనుకోండి, ఫుడ్ విషయంలోని ఏవి యూస్ చేయకుండా ఉంటే మనకి చాలా హెల్దీ అన్నమాట. అందువల్ల ప్లాస్టిక్ అయితే ఎక్కువగా వాడను. అయితే చాలామంది ప్లాస్టిక్ వాడతారు, ఎందుకంటే వాళ్ళకి అవి అవైలబుల్గా ఉంటాయి. అలా అవైలబుల్గా ఉన్నప్పుడు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోకుండా ఎండలో ఆ ప్లాస్టిక్ పెట్టకుండా ఉన్నామనుకోండి, అవి మనకి ఎటువంటి హామ్ అయితే చేయవన్నమాట. ఇక వెజిటేబుల్స్కి వచ్చేసరికి వారానికి ఒకసారి తెస్తామండి. వారానికి ఒకసారి తెచ్చినప్పుడు అవన్నీ కూడా నీట్గా నేనైతే సాల్ట్ వాటర్లో అయితే వాష్ చేసేసి నీట్గా ఆరబెడతాను. అది కూడా మనం ఎందుకంటే పురుగు మందులు అవి వేస్తారండి వాళ్ళు, అన్నీ కూడా వేసేసి ఇస్తారు. అవి మనం అలా వండామనుకోని నార్మల్ వాటర్లో వేసి, అవి మనకి త్వరగా కుళ్ళిపోతాయి, మళ్ళీ అన్నీ కూడా ఉంటాయి. అలా కాకుండా మనం చక్కగా వీటిని సాల్ట్ వాటర్లో కడగడం వల్ల అవి తాజాగా ఉంటాయి. మరియు అవి మనకి రెగ్యులర్గా కూడా హెల్తీగా ఉంటుందన్నమాట. అంటే పురుగు మందులు అవన్నీ కూడా అట్లీస్ట్ ఒక 10% అయినా సరే తగ్గించిన వాళ్ళం అవుతాము. మనం ఫుడ్ చేసేటప్పుడు గార్లిక్ ఎక్కువ యూస్ చేసామనుకోండి, వెల్లుల్లి జీలకర్ర ఇటువంటివి యూస్ చేస్తే మనకి చాలా మంచిదన్నమాట. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి వెల్లుల్లి. అండ్ ఆల్సో బీపీ కూడా మనకి కంట్రోల్ అవుతుంది, కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. అందుకని గార్లిక్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయాలి. కానీ గార్లిక్ చాలామందికి వేడి చేస్తుంది. అందువల్ల మనం మజ్జిగలు, అదేవిధంగా ఇలా వేడి గంజి ఇటువంటివి ఇస్తూ గార్లిక్తోని మనం వంటలు ప్రిపేర్ చేయాలి. ప్రత్యేకించి ఏమి గార్లిక్తో అవుద్దండి, మనం రెగ్యులర్గానే వండే వంటల్లో పసుపు, వెల్లుల్లి వేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ చూస్తున్నారు కదా, వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను సాల్ట్ వాటర్లో అయితే వాష్ చేస్తున్నాను. వాష్ చేసేసి ఇవన్నీ కూడా ఆరబెట్టాలండి. ఆరబెట్టకుండా ఇలా తడిలో పెట్టామనుకోండి, మనకి త్వరగా పాడైపోతాయి అన్నమాట. క్యారెట్స్ కూడా క్యారెట్ జ్యూస్ అవి చేస్తూ ఉంటాం కదా. అండ్ ఆల్సో రా క్యారెట్స్ ఎక్కువగా పిల్లలకి అలవాటు చేశాను. వాళ్ళు పచ్చి క్యారెట్ కూడా తింటారనమాట, అందుకే వాష్ చేస్తున్నాను. వాళ్ళు తినేటప్పుడు ఇంకొకసారి నార్మల్ వాటర్లో వాష్ చేసుకొని తింటే మనకి ఎటువంటి కొంచెమైనా సరే
వాళ్ళు పండించి మందులు అవి వేస్తారు కదా, అవన్నిటి నుంచి కొంచెమైనా సరే మనకి మంచి అవుతుందన్నమాట ఇలా వాష్ చేసుకోవడం వల్ల. ఇవన్నీ కూడా ఇలా కాటన్ క్లాత్ పైన ఆరబెడతానమాట. ఆరబెట్టి ఇవన్నీ తడిపోయిన తర్వాత వీటిని నేను ఫ్రిడ్జ్లో పెడతాను. తెచ్చిన వెంటనే మనం ఇలా క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు చాలా మంచిదండి. లేదు మనం అలా పెట్టేసి బ్యాగ్ తర్వాత ఎప్పుడో ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, అప్పుడు మనకి అవి త్వరగా పాడైపోతాయి. సీజనల్గా వెజిటేబుల్స్ కానీ సీజనల్గా ఫ్రూట్స్ కానీ ఉంటాయి కదండి, అటువంటివి ఎక్కువ తెచ్చుకున్నాం అనుకోండి మనకి బడ్జెట్ తగ్గుతుంది. అదేవిధంగా సీజనల్వి అయితే మనకి కొంచెం ఫాస్ట్గా అంటే మనకి అవైలబుల్గా ఉంటాయి. ప్లస్ మనకి ఆ సీజన్లో పూస్తాయి కనుక అవి మనకి కొంచెం మంచివన్నమాట. ఎప్పుడైనా సరే సీజనల్గా పండేవన్నీ కూడా తెచ్చుకొని తినాలి. ఇక ఉల్లిపాయలు, నేను బంగాళదుంపలు కూడా ఇలా స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడు ఇవి మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదనమాట. ఈ విషయం అందరికీ తెలిసినా సరే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి యూస్ అవుతుందని చెప్తున్నాను. ఇక మనం సూప్స్ రెగ్యులర్గా మనం సూప్స్ తీసుకోవాలి. అవి క్యారెట్ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, లీఫీ వెజిటేబుల్స్ కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడైతే నేను పాలక్ సూప్ చేస్తున్నానండి. బటర్ వేసి సూప్ చేస్తే ఏ వెజిటేబుల్ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను పాలకూర అయితే సూప్ చేస్తున్నాను. ఎక్కువగా నేను గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇంట్లో చిన్న చిన్న పాట్స్లో వేస్తానండి. వాటితోనే సూప్స్ అవి ఎక్కువగా చేస్తూ ఉంటాను. అంటే ఖాళీగా ఉన్నాం కనుక హౌస్ వైఫ్స్కి అయితే ప్రాబ్లం ఉండదు. అదే వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇటువంటివన్నీ కష్టం. అయినా సరే మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు లీఫీ వెజిటేబుల్స్ అన్నీ వాష్ చేసుకొని ఇలా సూప్స్ ఎక్కువ చేసుకున్న టమాటో సూప్ కావచ్చు, పాలకూర సూప్ కావచ్చు, క్యారెట్ కావచ్చు, జ్యూసెస్ సూప్స్ ఎక్కువ తీసుకొని లిక్విడ్స్ తీసుకుంటే మనకి వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతాము. మనం తీసుకునే ఫుడ్లోని ఓట్స్ కూడా చాలా బాగుంటుందండి. బార్లీ, ఈ సమ్మర్ వస్తుంది కదా, బార్లీ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది వెయిట్ లాస్కి. ఎప్పుడు కూడా పిల్లలకి చేసి పెట్టాలి, ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాలి, హెల్తీ ఫుడ్ చేసి పెట్టాలి అని మనకు అనుకున్నప్పుడు ముందుగా కిచెన్ నీట్గా ఉండాలి. కిచెన్ నీట్గా ఉండి కిచెన్ మంచిగా ఉందనుకోండి, మనకి ఆ అట్మాస్ఫియర్ అనేది నచ్చుతుందనమాట. మంచిగా పీస్ఫుల్ మ్యూజిక్ ప్లే చేసుకుంటూ చక్కగా మనం వంటని పూర్తి చేసుకోవచ్చు. మ్యూజికే కాదండి, మనకి పాకెట్ ఎఫ్ఎంలోని మనకి మంచి మంచివి స్టోరీస్ కూడా ఉంటున్నాయి. అటువంటి స్టోరీస్ అవి కూడా చక్కగా వింటూ చక్కగా మనమైతే పని అయితే చేసేసుకోవచ్చు అనమాట. అవన్నీ కూడా నేనైతే చక్కగా ఆడియో ఫామ్లో పెట్టుకుంటూ వంటనైతే చేస్తానండి. వంట ఏం ఇబ్బంది అనిపించదు అనమాట. అటువంటివప్పుడు మనకి గిన్నెలు కూడా కిచెన్లోనే క్లీన్ చేసుకుంటాం కనుక గిన్నెలు కడిగేటప్పుడు కానీ కౌంటర్ టాప్ ఇవన్నీ కూడా చక్కగా 1.5 అవర్లో మనం ఇవన్నీ కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, వెజిటేబుల్ కర్రీ అయితే చేస్తున్నాను. పొటాటో అండ్ కాలీఫ్లవర్ వేసి. ఇది రోటీస్కి అనమాట. రోటీస్లో కూడా నేను నార్మల్ ప్లెయిన్ రోటీస్ పిల్లలు ఎప్పుడైనా అడిగితే చేస్తానండి. లేకపోతే నార్మల్గా అయితే ఎక్కువగా అయితే రోటీస్లో కూడా లీఫీ వెజిటేబుల్స్ కానీ, క్యాబేజ్ కానీ, క్యారెట్ కానీ, పంప్కిన్ కానీ, ముల్లంగి కానీ ఇటువంటి వెజిటేబుల్స్ చక్కగా గ్రేట్ చేసి కానీ టైంని బట్టి అనమాట పేస్ట్ చేసి కానీ వేసేస్తాను. ఏ రోటీస్ అయినా సరే మనకి మెత్తగా రావాలి అంటే మనం అడిషనల్గా ఆయిల్ కానీ ఏమీ వేయవలసిన అవసరం ఉండదండి. ఇలా మనం వెజిటేబుల్ పేస్ట్ వేసేసి చక్కగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇంకా రోటీస్కి ఎక్కువగా సాల్ట్ అది ఎక్కువ వేయవలసిన అవసరం ఉండదండి. ఎందుకంటే కర్రీలో డిప్ చేసుకొని తింటాం కనుక రోటీకి అయితే నేనైతే సాల్ట్ అయితే అసలు వేయనండి. నార్మల్గానే కలిపేసి చక్కగా పక్కన పెట్టేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చామనుకోండి చక్కగా మనకి మంచిగా రోటీస్ అయిపోతాయి. ఇలా మెత్తగా మనం పిండి కలుపుకోవాలండి రోటీస్ చేసేటప్పుడు. చపాతీ కానీ, రోటీ కానీ ఏవైనా చేసేటప్పుడు ఇలా మెత్తగా తడిపి పెట్టుకుంటే మనకి చక్కగా బాగుంటుందన్నమాట. రోటీ స్మూత్గా వస్తుంది. ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. అదే మనం గట్టిగా తడిపామనుకోండి పిండిని, అప్పుడు మనకి రోటీ అనేది చాలా గట్టిగా వచ్చేస్తుంది. ఇప్పుడు మీ ఇష్టం అండి. దీనిలో గీ వేసుకొని కాల్చుకోవచ్చు. లేదు మనకి ఇష్టం లేదు అనుకుంటే ఆయిల్ వేసి కాల్చవచ్చు. లేదు అంటే మనం చక్కగా ప్లెయిన్గా కూడా ఈ రోటీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది.
ఎప్పుడు బౌల్స్ అప్పుడే, ఎప్పుడువి గరిటెలు అప్పుడే నేను క్లీన్ చేసేసి అన్నీ కూడా ఎక్కడివి అక్కడైతే పెట్టేస్తూ ఉంటానండి ఆ టైంలోనే. ఎందుకంటే మనకి టైం సేవ్ అవుతుంది. ప్లస్ వంటగదిలోనే ఉంటాం కనుక ఆ పని సింపుల్గా అయిపోతుందనమాట. స్టవ్ పైన అయితే మనకి రైస్ అది ఉందా అది ఉడుకుతుంది. ఈలోగా నేను పిండి తడిపేసాను. ఇవన్నీ కూడా నేను పిండి తడిపిన తర్వాత అడిషనల్గా ఏవైతే గిన్నెలు అయ్యాయో ఆ గిన్నెలన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటాను సింక్లో. రోటీస్కి ఎప్పుడు కూడా పిండి సపరేట్గా తీసి ఒక ప్లేట్లో పెట్టడం అది చేయనండి. ఇలా ఒక చిన్న కంటైనర్ స్టీల్ బాక్స్ కానీ లేదా ఇలా గ్లాస్ బాక్సెస్లో కానీ పెట్టుకుంటాను. ఆ పిండితోనే చక్కగా రొట్టెలు చేసుకుంటే కింద ఎక్కువగా పడకుండా ఉంటుందన్నమాట. కౌంటర్ టాప్ పైన అయితే ఎప్పుడు కూడా ఈ ఫ్లేవర్ షీట్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ షీట్ని నీట్గా క్లీన్ చేసి ఉంచుకుంటూ ఉంటానన్నమాట. దానిపైన ఇక రోటీ కానీ ఏమైనా చేసేస్తూ ఉంటాను. ఇక చాపింగ్ బోర్డ్ పైన ఇక వెజిటేబుల్స్ అవి కట్ చేస్తాం కదా, అదైతే క్లీన్ చేసేస్తానన్నమాట డైలీ. మనం ఎప్పుడైనా సరే పని చేయాలి అంటే ఏదో ఒక హాబీ పెట్టుకోవాలండి. అంటే పీస్ఫుల్ మ్యూజిక్ వినడం కానీ, లేదా కొందరికి డివోషనల్ పాటలు వినడం ఇష్టం. నేను మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ బాక్స్ కానీ చేసేటప్పుడు మాత్రం డివోషనల్ సాంగ్స్ అవి వింటాను. మన దీపవర్ణన, లలిత సహస్రనామం ఇటువంటివన్నీ వింటానన్నమాట. వెంకటేశ్వర స్వామి సాంగ్స్ కానీ ఇటువంటివి పెట్టుకుంటూ ఉంటాను. ఇక టీవీ చూస్తూ మనం చేయలేము కనుక మొబైల్ కానీ లేదా ట్యాబ్ కానీ చక్కగా ఆన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆడియో ఫామ్లో చక్కగా మనం చేసుకోవచ్చు. ఇదైతే గుమ్మడికాయ రోటీ అనమాట. ఓన్లీ పిండి గుమ్మడికాయ పేస్ట్ చేశాను. బీటో క్యారటిన్స్ ఉంటాయి, చాలా హెల్దీ. ఇలా మనం ఒక 20% పిండి కలుపుకొని ఒక 20% మనం వెజిటేబుల్ పేస్ట్ వేసామనుకోండి, మనకి కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా వెళ్తాయి. హెల్తీగా అయితే మనకి లైఫ్ స్టైల్ అయితే అవుతుంది. మనకి ఇష్టమైనవన్నీ కూడా మనకి ఉంటాయి. ఇక పనులన్నీ అయిపోయిన తర్వాత పిల్లలకి చక్కగా డిన్నర్ పెట్టేశానండి. ఇంట్లో అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళైతే చదువుకుంటున్నారు. ఇక నేనైతే స్నానం చేసి వచ్చిన తర్వాతే ఇక డిన్నర్ అయితే చేస్తానన్నమాట. డిన్నర్ చేసే ముందే నేను అన్నీ కూడా చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే పనులు అయిపోతే మనకి చాలా మంచిగా పీస్ఫుల్గా చక్కగా డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని మనం చక్కగా హ్యాపీగా ఏదైనా మొబైల్ అది కూడా చూసుకోవచ్చు. పనులు ఉన్నాయనుకోండి మనకి ఏదోలా అనిపిస్తూ ఉంటుంది. నాకైతే అలాగే ఉంటుంది. అందుకే పనులన్నీ చేసేసి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేస్తాను. ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేసేసి చక్కగా ఒక అగరబత్తి కానీ ధూప్ స్టిక్ కానీ వెలిగిస్తాను. ఎక్కువ మోస్ట్లీ అయితే అగరబత్తి వెలిగిస్తానండి. అగరబత్తి వెలిగిస్తే మనకి మార్నింగ్కి పీస్ఫుల్గా ఉంటుంది కిచెన్ అంతా కూడా. గ్లాస్ ఐటమ్స్ ఎక్కువ యూజ్ చేస్తాను కనుక అవి వెంటనే తుడిచేసి అక్కడికక్కడ పెట్టేస్తానండి. ఇవన్నీ కూడా నేను అంటే ఒక దేంట్లో స్టాండ్లో అవి పెట్టి ఉంచను. ఎందుకంటే గ్లాస్ ఐటమ్స్ మనకి బేగా క్రాక్స్ అవి వచ్చేస్తూ ఉంటాయి కదా, అందుకనేసి నేను ఇవన్నీ కూడా చక్కగా లోపలైతే పెట్టను అనమాట. నీట్గా క్లీన్ చేసేసి అప్పుడు పెడతాను. అంటే ఇలా కడిగేసిన తర్వాత కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత క్లాత్తో తుడిచేసి పెట్టుకుంటాను. ఇలా మనం నైటే అన్నీ చేసుకున్నాం అనుకోండి, మార్నింగ్కి పీస్ఫుల్గా ఉంటుంది. మనం ఏమన్నా డివోషనల్ సాంగ్స్ అవి పెట్టుకుంటూ చక్కగా కిచెన్ వర్క్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. మనం ఎక్కువ కిచెన్లో ఉండకుండా మనం ఇలా మల్టీ టాస్కింగ్ చేసుకున్నాం అనుకోండి, ఒక పక్క మనం వంట చేస్తూ ఒక పక్క ఇవన్నీ చేసామనుకోండి, మనకి కిచెన్ క్లీన్గా ఉంటుంది. పని కూడా త్వరగా అయిపోతుంది. మనం లేదు ఒక చిన్న పని చేసి బయటకు వెళ్ళి కూర్చొని మళ్ళీ వచ్చి మళ్ళీ పని చేసి ఇలా అయితే మనకి ఎక్కువసేపు పని చేసినట్టు అనిపిస్తుంది అనమాట. మనకి టైం ఉన్నప్పుడే మనం కిచెన్లో ఉన్నప్పుడే అంతా కూడా క్లీన్గా చేసేసుకొని అన్నీ చేసేసుకుంటే చక్కగా బయటికి వెళ్ళి అయితే రెస్ట్ తీసుకోవచ్చు. ఇలా మనం పనులు చేసుకున్నాం అనుకోండి, కిచెన్ క్లీన్గా ఉంటుంది, అన్నీ కూడా క్లీన్గా ఉంటుంది. సింక్ అంతా క్లీన్గా ఉంటే మనకి పురుగులు అవి లేకుండా అవి కూడా ఉంటాయి. మన వీడియోస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి అందరూ హౌస్ వైఫ్స్ చేసే పనులే అన్నా సరే నేనైతే ఇలా చేసుకుంటానన్నమాట. వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.